కనిపించని సైన్యం అన్నారు. నిజంగానే కనిపించని సైన్యం ఈరోజు వెన్నుముకగా నిలిచి కూటమిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి భారీ విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి వంగా గీతపై 70,354 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. ఇక ఆయన ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం లాంఛనం కానుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ భార్య ఆనా లెజ్నెవా, తనయుడు అఖీరా నందన్ ఓటర్లకు, జన సైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నివాసం వద్ద కోలాహలం నెలకొని ఉంది. పిఠాపురం మొత్తం కూడా పండుగ వాతావరణం కనపడుతోంది. పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఘన విజయం సాధించిన తర్వాత ఇక్కడ సంబరాలు అంబరాన్ని అంటున్న నేపథ్యంగా పడుతుంది. అందరూ కూడా జై జనసేన అంటూ కూడా వారు తమ ఉత్సాహంతో వేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ వీళ్ళందరూ కూడా రోడ్డుపై వచ్చిన బట్టి వారందరిపై కూడా స్వీట్లు పంచుతున్నారు. రోడ్డు పైన బస్సులు కానీ, లారీలు కానీ, బైకుల మీద వచ్చే వాళ్ళకందరికీ కూడా బిస్కెట్లు ప్యాకెట్లు పంచుతూ కూడా వాళ్ళకు తమ ఆనందాన్ని వాళ్ళు చేస్తున్న నేపథ్యంగా పడుతుంది. సో మనం చూడొచ్చు, బిస్కెట్లు ప్యాకెట్లు పంచుతున్నారు, వాటర్ ప్యాకెట్స్ పంచుతున్నారు. తమ ఆనందాన్ని ఈ విధంగా కూడా వాళ్ళు పంచుకుంటే అందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇలాంటి జై జనసేన అంటూ జెండాలు ఫ్లాగ్స్ పట్టుకొని వాళ్ళు సగర్వంగా కూడా వీళ్ళందరూ కూడా ఈ పిల్లలంతా కూడా ఎంత పిఠాపురంలో తెగ ఎంజాయ్ చేస్తుంటే పరిచయం పడుతుంది. ఎందుకంటే ఈ గ్రామం అంతా కూడా ఇప్పుడు మనం ఉంటున్న ఈ గ్రామము మొత్తం జనసేన పార్టీకి వీరాభిమానులు. వీళ్ళ ఆనందానికి ఇప్పుడు అవగలేవు. మొత్తం అందరూ కూడా ఇక్కడ రోడ్డుపైకి వచ్చి ఫుల్ పాటలు పెట్టుకొని డాన్సులు వేస్తున్నారు బట్టి ఆ సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మొత్తం ఇక్కడ చూడొచ్చు, బైక్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఏదైతే ఈ ప్యాకెట్స్ అన్ని కూడా ఇస్తున్నారు, బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నారు. ఎవరైతే రోడ్ల మీద ప్రాణికులు వెళ్తే వాళ్ళకందరూ కూడా ఇస్తున్నారు నేపథ్యం. సో వీళ్ళందరితో మాట్లాడతాం. ఏంటి, ఎట్లా చేస్తారు, ఏంటి, ఎలా చూస్తారు? 70,000 మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి. సూపర్ మ్యాచ్ అండి. ఇప్పుడు పద్మనాభరెడ్డి ఏమైపోతాడో తెలియలేదు మాకు. ఉప్మాలు పట్టుకుని వెళ్తారు రేపు. ఇది 14 సంవత్సరాల కళ మాకు. ఇది బాధలు ఎక్కించుకున్నాం అంతే, చాలు మా జీవితానికి అంతే. ఏంటి, మొత్తం క్లీన్ స్విప్ చేశారు మీ జిల్లా మొత్తం. ఇప్పుడు మొత్తం మీ జిల్లా అంతా క్లీన్ స్విప్ చేశారు మొత్తం కూటమి. మొత్తం క్లీన్ చిప్ మొత్తం స్టేట్ అయిందండి. అదే స్టేట్ అయిపోయింది కదా క్లీన్ చిప్. జిల్లా మొత్తం కంటే మాకు ఇది చాలా స్పెషల్. మా నాయకుడు పవన్ కళ్యాణ్ ని భారీ మెజారిటీతో నెగ్గించుకుని అసెంబ్లీకి పంపిస్తున్నాం మేము. 10 సంవత్సరాల కళ, 10 సంవత్సరాల తొంభై వరకు చేసిన ఇది మళ్ళీ చెల్లి పుట్టాలి జగన్ గారికి, మళ్ళీ పుట్టలేడు. ఏంటి, మొత్తం బాంబులు పెట్టుకుని చేతులను కాలుస్తున్నారు. సో ఆయన అయితే బాంబులు చేతిలో పెట్టుకొని కాలుస్తున్నారు ఉంటుంది. సో ఫుల్ జోష్ లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. అసెంబ్లీ గేట్ కూడా దాటినే మన వైసీపీ. పక్క మెజార్టీతో నెగ్గించండి. అందరూ కూర్చుతో పక్క మెజార్టీతో వచ్చేవాడు. కాకినాడ ఎంపీ కూడా కొట్టబోతున్నారు. ఆయన అదృష్టవంతుడు. ఆయన వచ్చాడు, మీ పక్కగా వచ్చాడు, అడిగాడు, చేసి వచ్చేవాడు. అందరూ మీ అందరూ కలిపి చేసేవాడు. అందరూ జనసేన అంతా కలిపి చేసేవాడు. పవన్ కళ్యాణ్ చేసాం, ఉదయం చేసాం, అలాగే పద్ధతికి కూడా జనసేన మొత్తం నెగ్గించేవాడు. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ లో వైసీపీకి 150 వచ్చాయి, జనసేనకు 1 వచ్చింది. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో పోటీ చేసి 21 స్థానాలను జనసేన ముందుంచులో ఉంది. వైసీపీ పట్టాలుగా వచ్చింది. ఇప్పుడు ముందంటే అందరికీ తెల్లదండి, పెద్దవాళ్ళకి గౌరవం తెల్లలేదు. ఈ ఆరు మాత్రం అందరూ తెలిసింది. మొత్తం చేసుకొచ్చేవాడు మొత్తం అంతా. మా 21 స్థానాలు పోటీ చేసాము. జగన్ అక్కబాలు తెల్లదప్పటికి మా అక్కడ 10 పక్షాలు ఉన్నారు. జగన్ అక్కబాలు ఇప్పుడు తెల్లదు. జగన్ చేసి తెల్లదండి అక్కబాలని మీరు తెలుసుకున్నామండి. దిగించుకొచ్చేవాడు. అందుకే మార్చుకోండి. ఇప్పుడు ప్రభుత్వం అందుకే మార్చుకోండి. ఇప్పుడు ప్రభుత్వం అందుకే మార్చుకోండి. అందుకే ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ వచ్చి ఓటేసారండి. దూరం ఉన్న వాళ్ళు కూడా ఓటేసారండి మొత్తం. మాది 2000